పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఎంఈఓ 11 రాష్ట్ర సంఘం అధ్యక్షులు టీవీ రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎంఈఓ 11లుగా పనిచేస్తున్న జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన అధికారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జాబ్ చార్ట్ను సవరించి అధికారులు కల్పించాలి, లేకపోతే వారిని తిరిగి ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓ పోస్టులో నియమించాలని కోరారు. రాష్ట్రంలో 679 మంది ఎంఈఓ2లను 154 జీవో ప్రకారం రిక్రూట్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. కానీ జాబ్ చార్ట్ లేకుండా రిక్రూట్మెంట్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులుగా డీడీఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుల నుండి కన్వర్షన్ ద్వారా నియామకాలు జరిపారు. ఆ రోజు మంచి జాబ్ చార్ట్ ఇస్తారనే ఆశతోటి ప్రధాన ఉపాధ్యాయులందరూ ఎంఈఓ2లుగా రావడం, విద్యాభివృద్ధికి మండలాల్లో కృషి చేయాలనే ఆశతోటి రావడం జరిగింది. కానీ గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా జీవో నెంబర్ 89 ద్వారా జాబ్ చార్ట్ను సవరించి ఎంఈఓ2లకి పూర్తి అధికారాలు లేకుండా చేసి కేవలం వీళ్ళు వర్కర్స్గా మాత్రమే చూసే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయుల్లో కూడా అధికారాలు లేని విద్యాశాఖ అధికారిని గుర్తించే పరిస్థితి లేదు. వారందరూ కూడా గేలు చేయడం, అలాగే సిఆర్పీలకి పెద్ద సిఆర్పీగానే ఒక అవమానకరమైనటువంటి భాష్యాన్ని చెప్పడం కూడా బాధ కలిగిస్తున్న విషయం. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల్ని, అధికారులను కూడా పదే 3 సంవత్సరాల నుంచి కలుస్తూ ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందనే ఉద్దేశంతో అక్కడే ఉంది ఆ సమస్య. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మార్చులు కలుగజేసుకుని ఈ ఆవేదనని తీర్చాలని వీరందరూ కోరుకుంటున్నట్టు తిరిగి మళ్ళీ ప్రధాన